ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాండి. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 3వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం నా యొద్దకు వచ్చేవానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యొద్దకు వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన త్రోసివేయడని. ఒకవేళ మనకున్నటువంటి వారు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ మనల్ని వారి దగ్గరికి రాకుండా చేస్తారేమో. ఒకవేళ మనకున్న రోగాన్ని బట్టో, మనకున్నటువంటి పరిస్థితులను బట్టో, ఒకవేళ మనకున్నటువంటి పాపమైన ఊపులో పరిస్థితులను బట్టో, ఒకవేళ ఇలాంటి నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలని, ఎవరు కూడా చేర్చుకోలేనటువంటి మనలని, ఒకవేళ మనకున్న బంధువులే కూడా మనల్ని చేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని కూడా దేవుడు తన ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినా, త్రోసివేసేసినా, కానీ దేవాది దేవుడు, సృష్టికర్తని దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించి మానవులందరి కొరకు కల్వరి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగిలేసిన అద్వితీయ క్రీస్తు సెలవుసిన రీతి ఏంటంటే, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చాడు, అందరూ కూడా ఆయన బయట పెట్టారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు మరి ప్రభు ఆయన ముట్టి బాగు చేశాడు. పాపాత్ములైనటువంటి స్త్రీ పాపం చేత పట్టబడి మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. కానీ మీలో పాపం లేని వాడు ఎవరు మొట్టమొదటిగా మీద రాడేయమన్నారు. అందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ప్రేమతో ఆమెను చేర్చుకున్నాడు. ఆమెను పాపాలన్నీ కూడా దేవుడు క్షమించి ఒక నూతనమైన జీవితాన్ని తల్లిగారికి అనుగ్రహించాడు. ఇలాగా ఎంతమందో జీవితాన్ని బాగు చేసినటువంటి యేసుప్రభు పిలుస్తున్నాడు. ఒకవేళ జీవితాలు బాగోపోతే, పరిస్థితులు బాగోపోతే, కానీ యేసే పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే మీ జీవితాన్ని కూడా నూతనపరుస్తాడు. నూతనమైన అనుభవాల్లోకి నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ రోగాలు ఉన్నటువంటి రోగాల్ని బాగు చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన నిత్యజీవం అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి రండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కుటుంబానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. సరిహద్దులో సైనికులు మంచి వంతనం పడిన యవనస్తులందరినీ కూడా మీరు రక్షించుకుని తండ్రి. ప్రభా చెడు మార్గం నుంచి విడుదల తెచ్చేయండి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతనం పండి తండ్రి, నీకు స్తోత్రాలు. చదువుకునే బిడ్డలకు మంచి వంతనం పండి దేవా, మా దేశ పాడి పండుగ మీరు ఆశను దీవించండి. ప్రవాసాలు రోజు స్వస్థపని జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. ప్రభా ఇదిగో తండ్రి చేసి కోర్టు గోడలు కేసుకోవడాను కూడా కొట్టివేయండి. ప్రభా వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భిణీ సుఖమండలు ఇచ్చి తల్లి బిడ్డకి క్షేమ తెచ్చండి. ప్రతి సేవకుడు సంఘం పరిచయం అందరం కూడా మీరు ఆశించండి. ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.